హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. మా చిన్నబాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి. వర్షం పడుతుంది. మార్నింగ్ వెళ్ళేప్పుడే చెప్పాడు నేను ఈరోజు ట్యూషన్లో ఉండను అని చెప్పి, ఎందుకంటే ఈరోజు నేను వీక్ ఆఫ్ ఇంట్లో ఉంటానని తెలుసు. సో అందుకే ఇప్పుడు వాడిని తీసుకురావడానికి వెళ్ళాలి. బయట వర్షం పడుతుంది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. కేసు తీసుకొని వాక్ చేయాలి. ఎవరు లేరు. అమ్మ కూడా బయటికి వెళ్ళింది. అమ్మ ఉంటే అమ్మాయి వెళ్తుంది, తను లేదు కాబట్టి ఇంకా నాకు పడింది డ్యూటీ. గొడుగు పట్టుకొని బయలుదేరాను. ఇంకా ఇది మా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటి ముందండి. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, మేమేమో సెకండ్ ఫ్లోరు. అదే పెంట్ హౌస్ కూడా. అంత పెంట్ హౌస్ కదా అని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాము. రెంట్ హౌస్ కూడా తక్కువ ఉందని చెప్పి, రెంట్ కూడా తక్కువ ఉందని. రోడ్డుగా వేసుకుని అయితే బయలుదేరాను. ఇంకా నేను వర్షం 3 రోజుల నుంచి పడినట్టే ఉంది. చిల్లోడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ప్రేయర్ అవుతుంది ఈవినింగ్. ఇదే గల్లి వైష్ణవి స్కూలు. ఇంకా బయటకైతే రాలేదు ఎవరు. వస్తున్నారు 1 by 1. అక్కడ పిల్లలైతే వస్తున్నారు 1 by 1 బయటకి. ఇప్పుడే అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. నేను రాకపోతే పద. నేను రాక ముందుకే బయటకు వచ్చాడు స్కూల్ నుంచి. నేను రాకపోతే ఏం చేసేవాడు? నచ్చి ఏడ్చుకుంటుండేవాడు. చెప్పు. నేను రాకూడదు అనుకున్నా. యాక్చువల్గా ట్యూషన్లో కూర్చోబెడదాం అనుకున్నా నేను. అసలు నేను స్కూల్ గేట్ దగ్గరకు కూడా వెళ్ళలేదండి. ఎదురుగా వచ్చేసాడు నాకు. చెకోడీలా రోడ్ల మీద ఎన్ని కొట్లు ఉంటాయి, అన్ని కొట్లు. ఆ కొట్లలో ఉన్నాయన్నీ వీడికే కావాలి. చిరుదిండ్లు వచ్చేసాము. చూడండి ఎలా ఊరుకున్నాడు. వాళ్ళ అమ్మమ్మని అడిగాడు. లేదు పంపించేసా అని చెప్పా. పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నాడు. అమ్మమ్మని లేదు పంపించేసా. అమ్మమ్మని మాట వినట్లేదు అమ్మమ్మ, అందుకే పంపించేసా. ఏం చెప్పాలి? అదిగో చెప్పు, అక్కడే ఉంది. అమ్మమ్మ కావాలా నీకు? నచ్చి ఇయ్యను. పన్ను వస్తుందా నీకు? ఇయ్యను. ఏదో చూపించు. పైన పన్ను వస్తుందిరా పొట్టే. ఫోన్ తీనాను. ఎవరో కాళ్ళు కడుక్కునే ఫోన్ తీ ఫస్ట్. ఫోన్ ఇటీ. నాకు వాళ్ళ స్కూల్ టీచర్ ఫోన్ చేశారండి. చెప్పకుండానే గేట్ నుంచి ఉరికొచ్చేసాడు అనమాట బయటికి. ట్యూషన్లో ఉండను అన్నాడు కదా, నేను వచ్చి తీసుకొచ్చేస్తానని చెప్పి బయటకు ఉరికొచ్చేసాడు. బై లక్ నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే హైవే రోడ్ దాటాల్సి ఉంటుంది. చెప్పకుండా వచ్చినందుకు పాపం ఆవిడ చాలా భయపడింది. నేను అదే అనుకున్నాను, ఏంటి ఇలా పంపించారు ఏంటి, అసలు నేను కనిపించిన కూడా కనిపించలేదు. యాక్చువల్గా ఈరోజు ట్యూషన్లో ఉండను అన్నాడు. సరే నేను వచ్చి తీసుకొస్తానులే అని చెప్పా. యాక్చువల్గా నేను అసలు రావద్దని అనుకున్నాను, కానీ వచ్చా. బై లక్ వచ్చేసాను, లేదంటే అలా వచ్చేసేవాడేవాడు. పాపం వాళ్ళ క్లాస్ టీచర్ చాలా భయపడిపోయిందండి. కూర్చున్న నజీర్ ఇప్పుడే వస్తాయా, మీ అమ్మగారు వచ్చిన తర్వాత వెళ్దాం అని చెప్పిందంట. ఆవిడ పక్క క్లాస్లోకి వెళ్ళంగానే వీడు పరిగెత్తుకొచ్చాడు వీడు బయటికి. అది నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, అలా పంపించకండి అని చెప్పి. ఒకవేళ నేను రాకపోతే వాడు అలానే వచ్చేసేవాడు రోడ్డున పడి.
ఆ, ఓకే మేడం. ఎప్పుడు కూడా మేము కనిపించకుండా అసలు బయటికి పంపించకండి మేడం. ఇది బై లక్ నేను కరెక్ట్గా వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే హైవే రోడ్ దాటాలి కదా. ఆ, ఓకే, నేను ఆల్రెడీ వార్న్ చేశాను మేడం అలా రావద్దు అని చెప్పి. ఓకే మేడం అయితే. ఓకే మేడం. అలా స్కూల్ మేడం క్లాస్ టీచర్ ఫోన్ చేశారండి. నేను స్కూల్ దగ్గర కూడా వెళ్ళలేదు, బయటకు వచ్చేసాడు. నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. సో అందుకని ఆవిడ కూడా పాపం భయం వేసినట్టుంది, అందుకే కాల్ చేసింది నాకు. ఈసారి అయితే అయిందిలే, కానీ ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా చూడండి మేడం అని అన్నాను. ఏంటి చెప్పు, ఎటుపోయినావు? అమ్మమ్మ లేదు, ఇంటికి వచ్చేసినాం. మా పెద్దోడైతే ట్యూషన్లో ఉన్నాడండి. 6:15 6:30 అవుతుంది వచ్చేసరికి. వీడు ఇవాళ నేను ఇంట్లో ఉన్నానని చెప్పి ట్యూషన్ ఎగ్గొట్టాడు. స్కూల్కి వెళ్ళే ముందు తెలిసింది యాక్చువల్గా నాది, నేను ఈరోజు ఇంట్లో వీక్ ఆఫ్ అని చెప్పి, లేదంటే స్కూల్కి కూడా ఎగనా పెట్టేవాడు. మార్నింగే యాక్చువల్లీ ప్లాన్ వేసాడు, కాలు నొప్పి వస్తుంది నాకు వెళ్ళనని చెప్పి. వీడికి కాలు బాగుండదు అప్పుడప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది వాడికి, రొమాటిక్ ఆర్థరైటిస్. మార్నింగే ప్లాన్ వేసాడు. ఈవినింగ్ టైం కదా, మా చిన్నోడు వచ్చాడని చెప్పి వాడికి పాలు ఇద్దామని పాలు పొయ్యి మీద పెడుతున్నాను. మా అమ్మగారు కూడా బయటికి వెళ్ళారు, చిన్న షాపింగ్ ఉండి బయటికి వెళ్ళారనమాట. తను కూడా వచ్చేసారు. ఇంకా వాడికి పాలు వేడి చేసి ఇచ్చి తనకి టీ పెట్టిద్దామని చెప్పి నేను కిచెన్లోకి వచ్చాను. తను మా అమ్మగారు వస్తూ వస్తూ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు పిల్లలకి. యాక్చువల్గా అయితే ఈ సీజన్లో, రెయినీ సీజన్లో మనకి మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి కదా. మొక్కజొన్న పొత్తులు అయితే ఇటు దొరకవు మనకి, ఎక్కువ చాలా తక్కువ దొరుకుతాయి. పల్లెటూర్ల సైడ్ అయితే చాలా బాగా దొరుకుతాయి, ఇటు ఎక్కువ మనకి స్వీట్ కార్నే కదా దొరుకుతుంది. సో అవి తీసుకొని వచ్చారనమాట. ఇంకా వాడికైతే పాలను హార్లిక్స్ కలిపి ఇస్తున్నాను. అవి పోసిన తర్వాత ఇంకా మా అమ్మగారికి కూడా టీ పెట్టేశాను అనమాట. టీ పెట్టేసి ఇచ్చాను. ఇంకా పిల్లలైతే చాలా భయంగా ఉందండి అసలు, ఎప్పుడు ఎలా ఏమవుతుందో కూడా తెలియట్లేదు. స్కూల్ నుంచి వాడు అలా వచ్చేసరికి చాలా భయం వేసింది మాకు కూడా. బై లక్ నేను వెళ్ళాను కాబట్టి, లేదంటే వాడు ఆ రోడ్డు కూడా దాటేసి వచ్చేస్తుండేమో నేను వెళ్ళకపోతే కనుక. నాకైతే అమ్మో చాలా భయం వేసింది అసలు. ఆ ఒక క్షణం అట్లా తలుచుకుంటుంటే ఇప్పటికీ భయంగానే ఉంది. జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. 1కి 10 సార్లు స్కూల్లో కూడా చెప్పాలన్నమాట టీచర్స్కి, మనం ఎవరం వెళ్ళకుండా పంపించొద్దని చెప్పి. తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళతో పంపించొద్దని చెప్పి చెప్పాలన్నమాట. ఇక్కడైతే వాడికి పాలు తిరగొట్టి ఇచ్చేసాను నేను, హార్లిక్స్ కలిపేసి. మా అమ్మగారు షాపింగ్కి వెళ్ళారు అని చెప్పాను కదా. సో అక్కడ ఏమైందంటే 500 ఇచ్చారట చేంజ్ లేక. అయితే అతను మా అమ్మగారికి కౌంట్ రాదు, లెక్కలు తెలియదు అనుకున్నారేమో చూసి, అయితే తక్కువ ఇచ్చారంట కౌంట్. ఒక 20 రూపీస్ ఏమో డిఫరెన్స్ చేసి ఇచ్చాడంట. అయితే మా అమ్మగారు ఏంటి ఇంకా 20 రూపీస్ వస్తాయి కదా ఇవ్వలేదు ఏంటి అని అడిగితే, మీది ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడంట. అయితే మా అమ్మగారు మాది ఇక్కడ కాదు అని చెప్పారంట. అయితే నేను చెప్పాను, ఇక్కడ సిటీలో మనం అట్లా చెప్పకూడదు, ఇక్కడ కాదు అని చెప్పి, ఈ ఊరు ఇక్కడే ఉంటున్నామని చెప్పాలమ్మా అని చెప్పాను. ఎంత మోసాలు ఉన్నాయో చూడండి అసలు. మనిషిని చూసి ఏం తెలియదని చెప్పి అలా మోసం చేయాలని చూస్తున్నారనమాట. జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా, మనము ఎటు వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఇంక ఇటైతే మా అమ్మగారు స్వీట్ కార్న్ తెచ్చారని చెప్పాను కదా, ఇంకా అవైతే ఉడకబెడుతున్నాను పిల్లలకి స్నాక్స్కి ఉంటాయి అని చెప్పి. ఇంక మా పెద్దాడు మా శంషుని కూడా వచ్చేసారనమాట. ఇంకా అందరికీ ఇక స్నాక్స్ లాగా ఉంటాయని చెప్పి ఉడకబెడుతున్నాను. నేనైతే కుక్కర్లో వేసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇత్తులు ఒలిచి ఉడకబెడతానండి నేను ఎప్పుడు కూడా, కానీ ఈసారి ఇంకా పిల్లలందరూ వచ్చేసారు ఆల్రెడీ అని చెప్పి ఇంకా టైం లేదని ఒలవకుండానే అలా ఉడకబెడుతున్నాను అనమాట. సాల్ట్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. ఎప్పుడైతే విత్తులు తీసి ఉడకబెట్టుకుంటాం మేము, ఎక్కువ అట్లా అలవాటు. ఈసారి ఇంకా కంకుల్లాగానే వేసేసాను అనమాట, ఇత్తులు తీయకుండానే. ఇలా కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. స్వీట్ కార్న్ ఎలా తిన్నా కానీ బాగుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే అవి పెట్టేసాము పిల్లలకి. స్వీట్ కార్న్ ఉడికిపోయిందో, ఇంకా వేడిగానే ఉన్నాయి. గంట పట్టరాపో చిల్లులు గంట.
ఈవినింగ్ అయింది కదా, మా అమ్మగారి ఫేవరెట్ సీరియల్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి టీవీలో, ఆ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. ఏదేమైనా ఇలా కొరుకుని తింటే టేస్టే వేరండి కొలుచుకునే దానికన్నా. ఏరా యాసిర్, మా దయ్యం వచ్చింది ఇంకా సీన్లోకి తింటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.